సరిపోలేదు. మా తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారు. శ్రవణం అంటే తెలుసు కదా, వినికిడి. అది బాగా వింటేనే ఆయన బాగా అనుగ్రహిస్తారు. గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క మహాక్రతువుకు దాదాపు 60 లక్షల రూపాయలు వారు ఎన్నో భోజన వసతికి, అలాగే ఇతర విధములైనటువంటి పంపిణీ కార్యక్రమాలకు సంబంధించి మీ అందరికీ ఏర్పాట్లకు చాలా వెచ్చిస్తూ ఉన్నారనేటువంటి అంశం మీకు తెలుసు. దీనికి వెనుక నిజమైనటువంటి రామభక్తులు, అలాగే అకలంకమైనటువంటి హిందూ ధర్మ ప్రచారం పట్ల నిష్కలంకమైనటువంటి సేవా దృక్పథం ఉండేటువంటి వారు పాలక మండలి అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు వారు ఇక్కడికి విచ్చేశారు. వారికి అభ్యుదయం జరగాలని ఒక్కసారి రామనామం గట్టిగా చెప్దాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. ఇంకా గట్టిగా చెప్పాలండి, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద గోవింద. ఇక్కడ ఇంతమందితో కోటి హనుమాన్ చాలీసా శ్రీకారం చుట్టుకుంది. ఈసారి 100 కోటి హనుమాన్ చాలీసా జరగాలి అని చెప్పి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గోవిందగిరి మహారాజు గారు చెప్పారు. మన రాఘవులు గారు, ఆయన రాఘవులు గారు, నేను రామచంద్రుడిని, ఎప్పుడు విభీషణుణ్ణి. కాబట్టి రామచంద్రుల వారి పక్కనే విభీషణుల వారు ఉంటారు ఎప్పుడు కూడా హిందూ ధర్మ ప్రచారంలో. ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, రమారమణ గోవింద. ఓం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సవింధతే. కృష్ణార్యత్ పరమం పదం పర్యా